గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. సమాజంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనం మానసికంగా స్వతంత్రంగా ఉన్నామా, లేక హింసకు అసహనానికి బానిసలవుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటీవలే రాజమండ్రిలో పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కొందరు యువకులు కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన ఘటనలో ఆమె ప్రాణాలు పోయిన ఉదంతం 2 తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేసింది. మరోవైపు యువతలో వ్యక్తమవుతున్న తీవ్రమైన అసహనం, ఉద్రిక్తతలు చూస్తున్నాం. రోడ్డుపైన చిన్న గొడవ జరిగినా, పార్కింగ్ విషయంలో తేడా వచ్చినా, చివరికి సామాజిక మాధ్యమాల్లో చిన్న కామెంట్ చూసినా సరే మనుషులు క్షణికావేశంతో దాడులకు తెగబడడం సహజమైపోతుంది. చిన్న విషయాలకి ఇంత హింస ఎందుకు? నేటి యువతలో ఓపిక ఎందుకు నశిస్తోంది? ఈ సమాజం ఎటువైపు వెళ్తోంది? ఈ తీవ్రమైన సామాజిక మానసిక మార్పులను సైకాలజీ కోణంలో విశ్లేషించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. సో హౌ యూ సార్? ఫైన్, డూయింగ్ గ్రేట్. ఎస్ సార్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ముందు మనం మాట్లాడుకున్నటువంటి ప్రియాంక పైన జరిగిన దాడి ఏదైతే ఉందో, సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఆ మానసిక పరిస్థితి ఎంతవరకు లోనవుతుందంటారు వాళ్ళది? ఈ అంశానికి సంబంధించి పలు రకాల వార్తలు వస్తున్నాయండి మీడియాలో. ఒకటేమో వాళ్ళు తాగి ఆ కోపంతో తాగి ఫస్ట్ థియేటర్ వాళ్ళతో గొడవ పడ్డారు. ఆ థియేటర్ వాళ్ళు అలౌ చేయలేదు, దాని మీద వాళ్ళ కోపం వచ్చింది. ఆ కోపంతో వాళ్ళు వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న అడ్డొచ్చినందుకు ఆ అమ్మాయిని గుద్ది చంపేశారనేది ఒక వార్త. ఇంకో వార్త ఏమో దీని వెనక ఏదో కుట్ర ఉంది, వాళ్ళు కావాలని హత్య చేశారనేది ఇంకొక వార్త. సో ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ రీజన్స్ అనేది మనకి ఇంకా తెలియదు. ఉన్న ప్రాథమికమైన సమాచారం మేరకైతే మాత్రం వాళ్ళు ఫస్ట్ తాగి వచ్చారు, థియేటర్ సిబ్బంది అలౌ చేయలేదు, దాంతో వాళ్ళ కోపం వచ్చింది, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు బయటకు వెళ్ళే క్రమంలో తను ఈ స్కూటర్తో అడ్డొచ్చింది. ఆల్రెడీ మత్తులో ఉన్నారు కాబట్టి యాంగర్ అనేది డిస్ప్లేస్ అయింది. అక్కడ థియేటర్ వాళ్ళ మీద యాంగర్ అనేది వీళ్ళ మీద అమ్మాయి మీద డిస్ప్లేస్ అయ్యి ఆ అమ్మాయిని గుద్ది చంపారని చెప్పొచ్చు. డిస్ప్లేస్డ్ యాంగర్ అని చెప్పొచ్చు దాన్ని. ఇప్పుడు నేటి సమాజంలో మనుషులకు చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. ఇంపల్స్ కంట్రోల్ అనేది ఎందుకు తగ్గిపోతుందంటారు? ఇంపల్స్ కంట్రోల్ అనేదానికి మనం మళ్ళీ ఇంతకుముందు మాట్లాడుకుంటే మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం ప్రస్తుతము ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ యుగంలో ఉన్నాం. అంటే ఏదైనా చిటికలో మన దగ్గరకు వచ్చేస్తుంది. కూరగాయల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి ఏదైనా కానీ చిటికలో మన ఇంటికి మన దగ్గరికి వచ్చేస్తుంది. సో దాంతో సహజంగానే మనకు ఓపిక నశించిపోయింది. ఓపిక అనేది కూడా మనము పుట్టిపడిన వాతావరణం నుంచే వస్తుంది, రైట్? గతంలో ఒక బస్సు కోసం ఉండాలి అని అంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక ట్రైన్ కోసం రిజర్వేషన్ కావాలంటే హాఫ్ డే స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడంతా మొబైల్లోకి వచ్చేస్తుంది. సో నీకు ఆ పిల్లలు పుట్టిపడిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకి వెయిట్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. సో వెయిట్ చేయడం తగ్గడం అంటే ఏంటి? ఇంపల్సెస్ పెరుగుతాయి. నీకు ఆటోమేటిక్గా నీకు ఇంపల్స్ అంటే వెంటనే రిజల్ట్స్ కావాలి, నాకు వెంటనే రిజల్ట్స్ కావాలి. ఆ రిజల్ట్స్ కాకపోతే వాళ్ళు వెంటనే ఇరిటేట్ ఫీల్ అవుతారు, వెంటనే అగ్రెషన్ వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, అగ్రెషన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో అది లో ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్కి దారితీస్తుంది. ఏ మాత్రం ఫ్రస్ట్రేషన్ కూడా తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. దానికి తోడు ఎస్పెషల్లీ యూత్లో ఏమవుతుందనంటే ఏదైతే లాజికల్ బ్రెయిన్, ఏదైతే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించే బ్రెయిన్ ఏదైతే పూర్తిగా డెవలప్ కాదు. సో ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే డెవలప్ అవుతుంది. సో దాంతో ప్లస్ ఒక ఇంపల్సిటీ ఉంటుంది యూత్లో. యంగ్ ఏజ్లో అప్ టు 20-25 ఇయర్స్ వరకు కూడా ఒక ఇంపల్సిటీ ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల నీకు యూత్లో ఆ ఇంపల్సిటీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సార్, ఒక నేరం చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాం అని ప్రతి మనిషికి తెలుసు. ఇవాళ కాకపోతే రేపు దొరికిపోతాము అనే విషయం కూడా తెలుసు. కొన్ని సంవత్సరాలకైనా ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే. అయితే వాళ్ళు క్షణికావేశంలో తీసుకునే ఆ నిర్ణయాల వల్ల, ఆ కోపం వల్ల ఎదుటి వ్యక్తి జీవితం బలవడంతో పాటు వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి శిక్ష పడి వాళ్ళ జీవితం కూడా బలైపోతుంది. ఎందుకు? కానీ ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళు దాన్ని చేయకుండా ఉండడానికి ఎందుకు వెనకాడడం లేదు? మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పుకోవాలి. మనం ఏమవుతుందంటే బేసిక్గా
టీనేజ్లో అండ్ యంగేజ్లో లాజికల్ బ్రెయిన్ పూర్తిగా డెవలప్ కాదు, ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే డెవలప్ అవుతుంది. సో క్షణికమైన నిర్ణయాలు ఉంటాయి తప్ప లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండదు. ఓకే, 20-25 ఇయర్స్ వరకు కూడా. సో ఏమో దీనితోడు కెమికల్ రష్ ఉంటుంది, అంటే అడ్రినలిన్ రష్ ఉంటుంది. మనం మీరు చూస్తే టీనేజ్లో ఉన్నంత అడ్రినల్ రష్ మిగతా వయసులో ఉండదు. అందువల్ల మీకు ఈ బైక్ రేస్లు కానీ ఇవన్నీ టీనేజ్లోనే ఉంటాయి తప్ప ఆ తర్వాత ఉండి చాలా తక్కువ మందికి ఉంటాయి. అడ్రినల్ రష్ ఉంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే అడ్రినల్ రష్ అవుతుందో కోపం పెరుగుతుందో, లేకుంటే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందో, ఆవేశం పెరుగుతుందో, అలాంటి సందర్భాల్లో ఆలోచించటం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది. కేవలం ఇంపల్సివ్ డెసిషన్స్ మాత్రమే పనిచేస్తాయి. దాంతోపాటు ఈగోస్ ఎక్కువగా ఉంటుంది, అది కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఎంత పవర్ఫుల్ అని నిరూపించుకోవాలనే కోరిక మాత్రమే వాళ్ళని డ్రైవ్ చేస్తుంది తప్ప దీని తర్వాత పరిణామం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, జైలు శిక్ష పడుతుందా, అరెస్ట్ చేస్తారా, కొడతారా, లేకపోతే చంపేస్తారా, ఇవన్నీ ఏమీ ఉండవు, ఆలోచన ఉండదు. అది ఎప్పుడు వస్తుంది, ఆ ఇంపల్సివ్ డెసిషన్ అయిపోయిన తర్వాత, యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ ఆలోచన వస్తుంది తప్ప మామూలుగా అయితే ఆలోచన రాదు. సో టీనేజ్లో ఉండే ప్రాబ్లం అది. ఈ రోడ్డు పైన కూడా ఎక్కువగా దాడులు పెరుగుతున్నాయి సార్ ఈ మధ్యకాలంలో చూస్తే. ఈ రోడ్ రేజ్ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడానికి గల ప్రధాన మానసిక కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఫస్ట్ పాయింట్, డ్రైవింగ్ అనేది రోడ్డు మీద డిపెండ్ అయి ఉండదు. డ్రైవింగ్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రైట్, మనం సపోజ్ బాస్తో గొడవపడి బైక్ తీసామనుకోండి, బాస్ మీద కోపం మొత్తం కూడా యాక్సిలరేటర్ పైన ఉంటుంది. రైట్, ఆ టైంలో లేకపోతే బాస్తో ఇంట్లో వైఫ్తో గొడవపడి కార్ ఎక్కారనుకోండి, కార్ డ్రైవింగ్ తీసారనుకోండి, చిన్న ఎవడో అడ్డం వచ్చినా కానీ విపరీతంగా హార్న్ మోగిస్తూ ఉంటారు, అని మోగిస్తూ ఉంటాడు. నువ్వు హార్న్ మోగించినా, నువ్వేం చేసినా ఆ సిగ్నల్ పడేంత వరకు పోడు కదా. కానీ అది మన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్. దాంతోపాటు ఏంటంటే, సో రోడ్డు మీద వెళ్ళేటప్పటికి వీళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి కారు ఉన్నోడు బైక్ మీద అరుస్తాడు, బస్సు ఉన్నోడు కారు మీద అరుస్తాడు, పెద్దవాడు చిన్నవాడి పైన అరవటం అనేది కామన్గా అయిపోయింది ఇప్పుడు. సో అదంతా కూడా మన లోపల ఫ్రస్ట్రేషన్ తప్ప రోడ్ల యొక్క ప్రాబ్లం ఏం లేదు. మోరోవర్ డ్రైవింగ్ అనేది ఒక స్ట్రెనియస్ జాబ్. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో లేకుంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట్ల డ్రైవ్ చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ గురి చేసే ఒక ప్రయత్నం, పని. ఆ టైంలో చిన్న ఇబ్బంది ఎదురైనా కానీ అరుచుకోవటము, కొన్నిసార్లు కొట్టుకుంటారు, కొన్నిసార్లు అక్కడే మర్డర్కి కూడా దారితీసే సందర్భాలు మనం చూడొచ్చు. ఎందుకంటే అది డ్రైవింగ్ ప్రాబ్లం ఒకటి కాదు, లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ యొక్క ప్రాబ్లం అది. సార్, ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం అయినప్పటికీ దీనికి అంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్తో మనం కంపేర్ చేసుకుంటే పేషెన్స్ లెవెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానికి రీజన్ ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కూడా ఒక కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా మనం? కాదండి, ఖచ్చితంగా కాదు. ప్రధాన కారణం ఏంటంటే జనరేషన్కి మైండ్ సెట్ మారుతుంది. రైట్, ఎందుకు మారుతుందంటే పెరిగే వాతావరణం మారుతుంది. ఇప్పుడు నేనే తీసుకున్నాను. ఒక 10 ఏళ్ల కిందట నేను కూరగాయలు కొనాలంటే మెహదీపట్నం హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకునేవాడిని. అంటే నాకు రావడానికి ఒక పావు గంట మా ఇంటి దగ్గర నుంచి, అక్కడ ఒక గంట రైతు బజార్లో, మళ్ళీ ఒక అరగంట 20 నిమిషాల నుంచి అరగంట సేపు వెళ్ళడానికి. అంటే మొత్తం మనకి గంట నుంచి 2 hours టైం పట్టేది నాకు. అంత టైం నేను స్పెండ్ చేసేవాడిని కూరగాయల కోసం. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న సంతకి వెళ్ళి కొనుక్కోవడం అలవాటు చేసుకున్నాం. వాళ్ళు ఎప్పుడు ట్యూస్డే ఎప్పుడు పెడతారు, అప్పుడు వెళ్తే ఒక అరగంటలో అయిపోయేది. ఇప్పుడు అసలు కూరగాయలు కొంటాం మానేసిన ఇంత 1 year అవుతుంది. అంటే జెప్టో ఇది చాలా యాప్స్ వచ్చాయి, వాటిలో పెట్టేస్తున్నాను, ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళటం, మనకెందుకు ఆ శ్రమ అనుకొని పెట్టేస్తున్నాను. ఫస్ట్ పాయింట్. దాంతో ఓపిక అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నాకే తగ్గుతున్నప్పుడు ఈ జనరేషన్లో పుట్టినప్పటి నుంచి అలాంటి యాప్స్ మధ్య పెరిగిన పిల్లలకి ఖచ్చితంగా ఓపిక అనేది తగ్గుతుంది. ఒకటి. రెండోది, ఒక జనరేషన్ బ్యాక్ 2 generations బ్యాక్ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉండేది. ఎందుకు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, లేకుంటే కనీసం ఫ్యామిలీలో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు.
ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ సింగిల్ చైల్డ్ లేకుంటే ఇద్దరు, అవును. రైట్. అప్పట్లో భర్త ఒకటే సంపాదించేవాడు, భార్య ఇంట్లో ఉండేది, పిల్లలకు చూసుకుంటూ ఉండేది, రైట్. కాబట్టి ఉన్న రీసోర్సెస్ని మినిమైజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్లీ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లలు ఏదడిగితే అది కొనిస్తున్నారు, పిల్లలకి తక్కువ చేయకూడదు ఉద్దేశంతో ఏదడిగితే అది కొనిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకు ఇది మనకు రాదు అనే ఆలోచన ఉండదు, ఏదైనా వచ్చేస్తుంది అనే ఆలోచన ఉంటుంది. దీనివల్ల కూడా వీళ్ళకు ఓపిక అనేది తగ్గిపోతుంది. మోరోవర్ మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆల్కహాల్ డ్రగ్స్ వల్ల అనేది. ఆల్కహాల్ డ్రగ్స్ అనేవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అప్పుడు తక్కువగా దొరికేవి, ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. ఆల్కహాల్ ఏం చేస్తుందనంటే మన బ్రెయిన్ లోపల ఇన్హిబిటరీ సెంటర్స్ ఉంటాయి. అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని బ్రేకులేసే సెంటర్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఆ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఈ ఇన్హిబిటరీ సెంటర్ని ఓవర్కమ్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి, వాటిని ఓవర్కమ్ చేసేసి ముందుకు వచ్చేస్తాయి. దాంతో బ్రేకులు సరిగా పనిచేయవు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చేసే బ్రేకులు పనిచేయవు. బ్రేకులు పనిచేయకపోతే ఏమవుతుంది, బండి ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. అలాగే ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ ఇండక్షన్ వల్ల లేకుంటే డ్రగ్స్ వల్ల నీకు ఇన్హిబిషన్స్ పోతాయో, వాడు ఏమనుకుంటే అది చేస్తాడు, ఏమనుకుంటే ఇది మాట్లాడతాడు. సో అప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మనం మాట్లాడచ్చు, ఇది మనం మాట్లాడకూడదని అనే లాజికల్ సెన్స్ అనేది ఏమాత్రం కూడా లేకుండా బిహేవ్ చేస్తుంటారు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్ విత్ ఆల్కహాల్. సరే, ఇప్పుడు విద్యావంతులైన వైద్యులు లేదా ఉన్నత చదువులు చదివే విద్యార్థులే ఇటు బాధితులుగా అటు నిందితులుగా మారుతుండడం వెనుక ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటంటారు? గుడ్ క్వశ్చన్ ఆరోహి. సో యా, వీ నీడ్ టు చెక్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో. ఒకప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, రైట్. అందరూ మామూలుగా స్కూల్లో చదివిన జ్ఞానంతోనే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందనంటే దేర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాటి నుంచి మార్క్స్ ర్యాంక్స్ రాబట్టుకోవడమే అవుతుంది తప్ప పిల్లల యొక్క టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానీ, ట్రాన్స్ఫర్మేషన్ మీద కానీ, ఎమోషన్ డెవలప్మెంట్ మీద కానీ ఎలాంటి ఫోకస్ ఉండటం లేదు. దానివల్ల పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మార్కులు ర్యాంకులు సాధిస్తున్నారు, జాబ్స్ సంపాదించుకుంటున్నారు, లేకుంటే మంచి శాలరీస్ సంపాదించుకుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, కాలు అన్నీ కొనుక్కుంటున్నారు, ఎంత బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. కానీ చిన్న ఇష్యూ వచ్చినా కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలియడం లేదు. ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకు కొరవడింది. ఎందుకంటే ఆ ప్యూపుల్ స్కిల్స్ అనేవి లేవు. ఇప్పుడు ఇంజనీరింగు, నీట్ మీరు చెప్పేది మెయిన్ ఇంజనీరింగ్ స్టేట్స్ని తీసుకుందాం. ఇంజనీరింగ్ ఒక ఐఐటి సీట్ రావాలన్నా లేకుంటే నీట్ సీట్ రావాలన్నా వాళ్ళకి 8th క్లాస్ నుంచి మొదలవుతుంది కోచింగ్, అవునా? 8th, 9th, 10th +1 +2, ఓకే. 5 ఏళ్ల పాటు వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఏ ఫంక్షన్కి అటెండ్ కానివ్వరు పేరెంట్స్ మెయిన్. ఎందుకంటే అమ్మో మా వాడికి క్లాస్ వద్దండి అని వాళ్ళే వస్తారు తప్ప పిల్లల్ని డిస్టర్బ్ చేయరు. అక్కడ ఒక 5 ఏళ్ళ, మళ్ళీ ఇంజనీరింగ్ ఒక 4 ఏళ్ళ, 9 ఏళ్ళు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉంటారు, రైట్. సో దాంతో వాళ్లకు ఒక కాలేజీలో చేరితే కొంత, ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజీలోనో చేరితే కొంత ఎమోషనల్ నేర్చుకుంటారు తప్ప మెడికల్ కాలేజీ అది కూడా ఉండదు. ఎందుకంటే రిగరస్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. మెడికల్ కాలేజీలో సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చదువుకోవడమే సరిపోతుంది వాళ్ళకు. దీంతో లైఫ్ స్కిల్స్ అనేవి తగ్గుతున్నాయి. ఈ జనరేషన్లో సమస్య ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, మార్క్స్ వస్తున్నాయి, ర్యాంక్స్ వస్తున్నాయి, కానీ లైఫ్ స్కిల్స్ ఉండడం లేదు. లైఫ్ని ఎలా డీల్ చేయాలి, కోపం వస్తే ఏం చేయాలి, ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేయాలి, ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా కొలాబరేట్ చేసుకోవాలి, ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, ఈ స్కిల్స్ అనేవి ఉండట్లా. అందుకని మీరు గమనించుకుంటే ఇప్పుడు లైఫ్ స్కిల్స్ అనే ప్రత్యేకమైన కోర్సుగా మారిపోయింది. అంతా చదువు అయిపోయిన తర్వాత లైఫ్ స్కిల్స్ కోర్సు జాయిన్ అవుతుంది, స్పెషల్ క్లాసెస్ ఉంటున్నాయి, కోచింగ్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా కోచింగ్ కూర్చోవడం లైఫ్ స్కిల్స్ కోసము. సో బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, మార్క్స్ అండ్ ర్యాంక్స్.
ఎస్, హౌ టు బిల్డ్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కూడా కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసి దానికి కూడా. అంతే. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించడం, అదే కదా. పాజిటివ్ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చిన్నప్పటి నుంచి గేమ్స్ స్పోర్ట్స్ ఆడితే నీకు పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. ఎందుకంటే గేమ్స్ స్పోర్ట్స్లో మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఎవడో అన్నిసార్లు గెలవడు కదా, ఎస్, అన్నిసార్లు ఖచ్చితంగా ఓడిపోతాం మనం. గేమ్లోనో ఒక స్పోర్ట్లోనో ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు మళ్ళీ మనము దాన్ని పాజిటివ్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది నేర్చుకుంటాం. అది ఆటోమేటిక్గా లైఫ్ కూడా ఇది చేసుకుంటాం, అప్లై చేసుకుంటాం. ఇప్పుడు అసలు స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎస్, చెప్పండి? లేవు. ఉన్నవేంటి? మొబైల్ గేమ్స్. ఓకే, మొబైల్ గేమ్స్లో నీకు ఫెయిల్యూర్ అనేది ఉండదుగా. ఎందుకు? ఒకసారి నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళీ వెంటనే నువ్వు ట్రై చేసుకోవచ్చు. నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దానికి. నువ్వు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఈ జనరేషన్కి ఆ వెయిటింగ్ అనేది తెలియడం లేదు. మోర్ ఓవర్ ఆ లైఫ్ స్కిల్స్ అనేది అలవాటు కావడం లేదు. అండ్ సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నింటిలో కూడా ఈ వైలెన్స్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండి దాన్ని చాలా నార్మలైజ్ చేస్తున్న విషయాలనే గమనిస్తున్నాము. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు డాక్యుమెంటరీస్ అవ్వచ్చు, లేదంటే ఒక క్రైమ్కి సంబంధించిన సిరీస్లు కానీ మూవీస్లు కానీ అవ్వచ్చు. వీటితో పాటు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీలో కూడా క్రైమ్ అనేది చాలా ఎక్కువగా, వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఎందుకంటే సపోజ్ ఫస్ట్ మనం ఒక భయంకరమైన మర్డర్ చూస్తాం, అనిపిస్తుంది మనకు. ఏంటి ఇంత బ్లడ్ షెడ్ ఏంటి అని అనిపిస్తుంది. ఓకే, అటువంటి సందర్భాన్ని మనం రోజు చూస్తున్నాం అనుకోండి. మనం ఇప్పుడు ఓటీటీలోకి వెళ్ళామనుకోండి, బాగా సక్సెస్ అయిన సిరీస్ అన్నీ కూడా క్రైమ్ అండ్ వైలెన్స్. ఓకే, ఎక్కువ అమ్ముడుపోయేది కూడా క్రైమ్ అండ్ సెక్స్ ఉండే ఎక్కువ అమ్ముడుపోతాయి. సో అక్రాస్ ది గ్లోబ్. సో నీకు ఇప్పుడు క్రైమ్ అంటే ఒక రకం క్రైమ్ వేరు. ఇప్పుడు వైలెన్స్ చూపిస్తుంది, బ్లడ్ షెడ్ చూపిస్తుంది. సో ఆ మధ్యకాలంలో ఒక సినిమా ఏదో వచ్చింది, స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే నడుపుతూనే ఉంటాడు. ట్రైన్లో నడుస్తుంది ఆ సినిమా. ఐ థింక్ కిల్. ఓకే, అలాగే ఎఫ్ఐఆర్ 3 ఎఫ్ఐఆర్ కాదు, నాని సినిమా ఏదో ఒకటి వచ్చింది, హిట్ 3 దాంట్లో అంతే కదా. స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కసారి చూసినప్పుడు మనం కొంచెం అనిపిస్తుంది. అంటే రీసెంట్ గా వచ్చిన మనకి దురంధర్ సినిమాలో కావచ్చు, ఇప్పుడు వస్తున్న అన్నిట్లోనూ వైలెన్స్ అనేది చాలా వైలెన్స్. దురంధర్లో నీకు వైలెన్స్ తో పాటు కొంతన్నా మధ్యలో మనుషులు కనిపించారు. వైలెన్స్ ఎక్కువ ఉంది కానీ మనుషులు కనిపించారు. అట్లీస్ట్ మనుషులు కాస్త కుటుంబం కనిపించినాయి. రైట్, కొన్ని సినిమా అది కూడా లేదు కదా, సంపుకోవటం ఏముంది. ఆ మధ్యకాలంలో మలయాళం మూవీ ఒకటి వచ్చింది, మూవీ పేరు గుర్తురావట్లేదు, మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది. అది కూడా అంతే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరుకుడు. ఏమవుతుందంటే అలా చేసినప్పుడు చూసే కొద్దీ చూస్తే నీకు ఇన్సెన్సిటివ్ అయిపోతాం, డీసెన్సిటైజేషన్ జరిగిపోతుంది బ్రెయిన్లో. సో దాంతోపాటు ఎమోషనల్ నంబింగ్, అంటే ఎమోషన్స్ అనేవి మొద్దుబారిపోతాయి. ఎమోషన్స్ మొద్దుబారిపోయిన తర్వాత నీకు ఇంకా ఎంపతి ఎక్కడి నుంచి వస్తుంది, సింపతి ఎక్కడి నుంచి వస్తుంది, లేకుంటే దాన్ని చూసి భయపడటం ఎక్కడి నుంచి వస్తుంది? భయపడటం రాదు కదా. ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు, మనం అర్థమైన భాషలో మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి ఒక వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టిపోయిన కుర్రోడిని నువ్వు ఈ స్లాటర్ హౌస్ తీసుకెళ్ళావు అనుకోండి, కెన్ హీ స్టాండ్ దేర్? ఎందుకు? అదంతా వాడికి భయంకరంగా ఉంటుంది. ఏంటి ఇట్లా వస్తున్నాడు, పారిపోతాడు. బికాస్ హీ వాజ్ నెవర్ ఎక్స్పోజ్ టు దట్ ఎన్విరాన్మెంట్. అదే చిన్నప్పటి నుంచి స్లాటర్ హౌస్లో పెరిగిన పిల్లోడిని వాడు ఎంజాయ్ చేస్తాడు అని. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో డిసెన్సిటైజ్ అయిపోతుంది బ్రెయిన్, ఎమోషనల్ నంబింగ్ అయిపోతుంది. ఎమోషన్స్ కూడా పూర్తిగా పనిచేయవు, మొద్దుబారిపోతాయి. సో అందువల్లనే ఇప్పుడు ఒక హింసను చూసినా కానీ మనం చలించట్లా, మామూలే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలకు లగ్జరీ ఇవ్వడంపై పెట్టిన శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని నైతిక విలువలు నేర్పడంపై పెట్టడం లేదు అనేది చాలా మంది ఉద్దేశం. అది మీరేమంటారు? ఖచ్చితంగా అంతేనండి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, మనము ఇప్పుడు ఓవర్ పేరెంటింగ్ అయిపోయింది.
సో ఓవర్ పేరెంటింగ్ దాంతో పాటు ఇంకో రెండోది ఏంటంటే ఓవర్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం. పిల్లలు అడిగింది కాదనే పేరెంట్స్ లేరు ఇప్పుడు. దరిదాపు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళ స్థాయికి మించి పిల్లలకు అడిగింది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఒక రకంగా పిల్లలను ప్రేమగా చూసుకుని మనం అనుకుంటున్నాం, కానీ రెండో వైపు నష్టం ఏంటంటే పిల్లలకు కంట్రోలింగ్ అనేది రావడం లేదు. దాంతో వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనే ఒక దీనిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఒక దీనిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దాంతోపాటు మోరల్ వాల్యూస్ చెప్పారు మీరు. మోరల్ వాల్యూస్ అనేది, మొరాలిటీ అనేది మారిపోతూ ఉంటుంది. మీకు కాలానికి మొరాలిటీ మారిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. మొరాలిటీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు, బుక్స్లో చదివి నేర్చుకుంటారు, లేకపోతే సినిమాలు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఇంట్లో వచ్చే సీరియల్స్లో ఒక మొరాలిటీ చెప్పండి నాకు. ఇప్పుడు సీరియల్ చూస్తారా ఎప్పుడైనా సీరియల్స్? నేను ఎప్పుడు చూడను, కానీ ఎప్పుడన్నా ఎవరి ఇంటికన్నా వెళ్ళినప్పుడు తటస్థిస్తుంది. ఒక్క సీరియల్లో అయినా కానీ ఒక భార్యకి ఒక భర్తకి ఒక భార్య ఉన్న సీరియల్స్ ఉన్నాయా? ఎవ్రీ సీరియల్, తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏదైనా తీసుకోండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఒకళ్ళకి ముగ్గురు ఒకళ్ళకి నలుగురు, ఇట్లా ఇవే అఫైర్స్ ఉంటున్నాయి తప్ప అప్పుడు మొరాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? దే ఆర్ ఎక్స్పోజింగ్ టు దట్ కైండ్ ఆఫ్ సిరీస్ కదా. అది నీకు టీవీలో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలకి? ఇది నార్మల్, మోరల్ వాల్యూస్ ఉండాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. రెండోది సొసైటీ, ఇది మ్యారిటల్ ఇది సంబంధించిన విషయం. అసలు మనిషిగా మనం ఆలోచిద్దాం. ఇంతకు ముందు మనము ఒక ఉన్నత విలువలతో బతికిన వాడిని హీరోగా చూసేవాళ్ళం. గాంధీ ఉన్నాడు. గాంధీ అన్న 6 ప్యాక్ ఉందా? లేదు కదా. ఆజానుభావుడు కాదు, అందగాడు కాదు, ఓకే, లేకుంటే ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు కదా. కానీ అతన్ని జాతిపితగా మనందరం గౌరవిస్తాం. ఓకే, మన ప్రతి నోటు పైన ఆయన బొమ్మ వేసుకుంటున్నాం. ఎందుకు? ఆయన హీ స్టాండ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు ది నేషన్ నిలిచాడు. ఒక విలువలకి, నైతిక విలువలకి, వాటికి రోల్ మోడల్ నిలిచారు కాబట్టి మనం గౌరవించుకుంటున్నాం. ఈరోజు ఎవరిని మనము గౌరవిస్తున్నాము? ఎవడో నైతిక విలువలు ఉంటే చేతగా నోడు రాయుడు, వాడికి బతకడం చేత కదా అని అంటున్నాం. ఓకే, మనం ఎవరిని గౌరవిస్తున్నాము? ఎలాగైనా సరే డబ్బు సంపాదించుకున్న వాడిని గౌరవిస్తున్నాం. అప్పుడు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి నైతిక విలువలు? మీరు చెప్పండి. సరే, ఇప్పుడు మీరేమంటారు? చివరిగా రేపటి తరం అంటే మానసిక ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించాలంటే సమాజానికి మీరిచ్చే ఒక సూచన ఏంటి? సమాజం అంటే ఎక్కడో ఆబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కాదండి. సమాజం అంటే మీరు, నేను, మన ఇల్లు. ఓకే, మన ఇంటి నుంచే సమాజం మొదలవుతుంది. కాబట్టి మన ఇంటిలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మన పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటే దాన్ని. పిల్లలు మనం చెప్పిన మాటలు వినరు, మనం చేసే ప్రవర్తనని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ముందు మన రోల్ మోడల్గా నిలబడితే, ముందు మన నైతిక విలువల్ని, మోరల్ వాల్యూస్ని, ఎథిక్స్ని వీటిని పాటించి ఉంటే వాళ్ళు కూడా పాటిస్తారు. థ్యాంక్ యూ సార్. హింస అనేది ఒక సమస్యకు పరిష్కారం కాదు, అది మరో 100 సమస్యలకు పునాది. ఈరోజు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు చెప్పిన విశ్లేషణలు విన్నాక మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణం కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు, అది మన సమాజంలో పేరుకుపోయిన అసహనానికి దర్పణం. అలాగే విద్యార్థుల్లో అసహనం మన విద్యా వ్యవస్థ, పెంపకంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. క్షణకాలం ఓపిక పడితే ముగిసిపోయే చిన్న విషయాలను, జీవితాలను నాశనం చేసే పెద్ద నేరాలుగా మార్చుకోవద్దు. కోపాన్ని అదుపు చేయడం, పక్కవారి ప్రాణాలను గౌరవించడం మన ఇంట్లోనే, మన పిల్లల పెంపకంలోనే ప్రారంభం కావాలి. ఈ అద్భుతమైన విశ్లేషణలను అందించినందుకు డాక్టర్ విశేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.